హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎటువైపు పోబోతుంది, అంటే శుభం వైపు పోబోతుందా, లేకపోతే ఇంకా 1000+ ఎపిసోడ్స్ రాబోతుందా, అలాగే ఏం జరగబోతుంది అనేది ఒక వీడియో అయితే విశ్లేషణ చేద్దాం అనేసి ఈ వీడియో విశ్లేషణ చేసేదానికి కారణం వచ్చి మన దీపిక గారు, అంటే కళావతి గారు, కావ్య గారు అండ్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు కిసిక్ టాక్స్ అనేసి. దాంట్లో ఫుల్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను బిగ్ బాస్కి ఈ సంవత్సరం అయితే వెళ్ళట్లేదు, నాకు ఎలాంటి కాల్ రాలేదనేసి. ఆ వీడియోలో ఏమైతే మాట్లాడారో దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషను, అలాగే మనకు టైం చేంజ్ అయినప్పుడు నేను కొన్ని వీడియోలు చేశాను దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషను, అలాగే బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 50 రోజులు మాత్రం టైం ఉంది కదా, ఆ 50 రోజుల్లో సీరియల్ ఎండ్ అవుతుందా లేకపోతే ముందుకు వెళ్తుందా, టైం చేంజెస్ అన్ని గురించి మాట్లాడదాం. ఎవరైనా కొత్తగా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. జస్ట్ 900 సబ్స్క్రైబర్స్ వస్తే మనకు 50K అయితే మనం రీచ్ అవుతాం. ఈ వీడియోని మ్యాక్సిమం 2000 నుంచి 3000 మంది చూస్తారు. కనీసం 100 సబ్స్క్రైబర్లన్నా ఆశిస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్గా కానీ వెళ్ళిపోయినట్టయితే బ్రహ్మముడి సీరియల్లో ఫేమ్ మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేమ్ అయితే వచ్చింది. ప్రతి ఒక్క క్యారెక్టర్కి పేరు వచ్చింది. ఎందుకంటే మంచి టైం, ప్రైమ్ టైంలో వచ్చింది. 14+ టీఆర్పీ అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే వచ్చింది. ఇప్పుడు కూడా 1 o'clock వేసినా కానీ 7+ అసలు ఆఫ్టర్నూన్ స్లాట్లో కూడా 7+ చూడగలరా అనేసి బ్రహ్మముడి అయితే నిరూపించింది. అందుకోసం బ్రహ్మముడి కొట్టే సీరియల్ లేదు రాదు అనేసి మనకైతే తెలుసు. ఇక్కడ మనము ఆ ఇంటర్వ్యూ గురించి కూడా ఒక మాట మాట్లాడతాను. ఇంటర్వ్యూ గురించి మాట్లాడాలంటే అసలు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ వరకు ఎంత ఎనర్జెటిక్గా ఉందంటే బాబా దీపిక గారు హ్యాండ్స్ అప్ అండి మీకు. అసలు దీపిక గారు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది లైక్ చేయండి, వీడియోకి చూద్దాం ఎంతమంది ఉన్నారు అనేసి. ఇక్కడ మనం బ్రహ్మముడి గురించి మాట్లాడుకుంటే అలాగే రేవతి క్యారెక్టర్ చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా ఫుల్ ఎంత అంటే సీరియల్ అయిపోయే వరకు వాళ్ళు ఉంటారు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వాళ్ళు కూడా ఒక ఇంటర్వ్యూ అయితే చేశారు, నేను ఆల్రెడీ వీడియోలు కూడా చెప్పాను. అంటే బ్రహ్మముడి సీరియల్ని ఇప్పట్లో ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ప్రసక్తే లేదు. ఎందుకంటే 50 రోజులు ఎండ్ అవుతుంది అనేసి మనం అయితే అనుకున్నాం, కానీ అసలు ఎండ్ అయ్యే ప్రసక్తే లేదు. 1000 ఎపిసోడ్లు పక్కా చూడొచ్చు. ఎందుకంటే ఇంకా అప్పు ఇది అట్టే హోల్డ్లో పెట్టేసి ఇక్కడ మనకి రేవతి గారి క్యారెక్టర్ 10 ఎపిసోడ్ల నుంచి 15 ఎపిసోడ్ల వరకు లాగే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే అక్కడ రేవతి గారి క్యారెక్టర్ అంటే అయితేనే కదా ఇక్కడ యామిని క్యారెక్టర్ని డామినేట్ చేయడానికి ఉంటుంది. యామిని క్యారెక్టర్ని ఉంచుతారా లేకపోతే కొత్త విలన్ని తీసుకొస్తారా ఏమనేసి మనం చూడాలి. ఎందుకంటే రేవతి గారు వచ్చిన తర్వాత ఎలాంటి క్రియేషన్ చేస్తారు ఏమనేసి డైరెక్టర్ గారు మాత్రం మంచిగా అయితే సీరియల్ని అయితే ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. అంటే ట్విస్టులు టర్న్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. సప్నకు ఒక వారం ప్రాబ్లం క్రియేట్ అయింది, ఇప్పుడు అప్పుకు ప్రాబ్లం క్రియేట్ అయింది. ఇప్పుడు అప్పు అయిపోయిన తర్వాత కళ్యాణ్కి ఎలాంటి ప్రాబ్లం వస్తుందో తెలియదు, రాజు మెమొరీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇలాంటి క్వశ్చన్లు చాలా క్వశ్చన్లు అయితే ఉన్నాయి. అందుకోసం అనేసి బ్రహ్మముడి ఇప్పట్లో అయితే ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ప్రసక్తే లేదు. అది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. అలాగే హీరోయిన్ దీపికా గారు మాత్రం ఎక్కడికి వెళ్ళట్లేదు, సీరియల్లో నాకు సీరియల్లే ప్రపంచం అనేసి అయితే చెప్పారు. ఎందుకంటే అందరికీ అంత పేరు అయితే తెచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే సీరియల్లో ఆర్టిస్టులు మంచిగా పేరు తెచ్చుకొని మంచిగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. చూద్దాం, మంచిగా లైఫ్ ఉండాలని కోరుకుందాం. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్లు తెస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.